అధ్యక్షుడు రైసీ దుర్మరణం చెందారు. 17 గంటల అన్వేషణ తరువాత హెలికాప్టర్ శకలాల్ని గుర్తించారు. హెలికాప్టర్లో అధ్యక్షుడు రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ కూడా ఉన్నారు. అజర్బైజాన్ బోర్డర్ నుండి ప్రయాణం ప్రారంభించిన 30 నిమిషాల తరువాత అధ్యక్షుడి హెలికాప్టర్తో సంబంధాలు కట్టైనట్టుగా తెలుస్తోంది. సో హెలికాప్టర్ కుప్పకూలిపోయిన ప్రదేశం నుంచి మనకు డ్రోన్ విజువల్స్ అందాయి. సో ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. హెలికాప్టర్ శకలాల్ని ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. 17 గంటలు అన్వేషించారు. హెలికాప్టర్ సంబంధాలు కట్ అయిపోయిన తరువాత సో ఇప్పుడు దాన్ని కనుగొన్నారు. సో ఎక్కడైతే మిస్ అయిందో అక్కడే అదే చోట అది కూలిపోయిన దృశ్యాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 17 గంటల పాటు అన్వేషించారు. 17 గంటల అన్వేషణ తరువాత హెలికాప్టర్ శకలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొండల మధ్యలో అది కూలిపోయిన దృశ్యాలు మనం స్పష్టంగా చూడొచ్చు. సో దాదాపు 9 మంది ఇందులో ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం చెందారు. సో ఆయనతో పాటు ప్రయాణించిన వారెవ్వరూ కూడా సర్వైవ్ కాలేదు అని తెలుస్తోంది. సో అందరూ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ కూడా ఉన్నట్టుగా సమాచారం. అజర్బైజాన్ బార్డర్ నుండి ప్రయాణం ప్రారంభించిన 30 నిమిషాల తరువాత అధ్యక్షుడి హెలికాప్టర్తో సంబంధాలు కట్ అయిపోయాయి. 17 గంటల పాటు అన్వేషణ కొనసాగింది. 17 గంటల తరువాత హెలికాప్టర్ కూలిన దృశ్యాలు బయటకు వచ్చాయి. శకలాల్ని మనం టీవీ 9 స్క్రీన్ మీద చూడొచ్చు.